పట్టించకుండా కూల్చివేతలు కాళ్ళ వేళ్ళ పడ్డ రోడ్డున పడేసిన సర్కార్ ఇల్లు కూలి తల్లి కన్నూరు మున్నీరు శిథిలాల మధ్య అమ్మా అన్నం పెట్టు అని బిడ్డ ఏడుపు కాజాగూడలో కలిసివేసిన దృశ్యాలు నోటీసులు ఇచ్చి 24 గంటల గడవక ముందే కూల్చివేతలు భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల పేరిట పలు నివాసాలు నేలమట్టమని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద హైడ్రా మళ్ళా కోరలు రాచింది హైడ్రా పేరుతోని ఇయర్ ఎండింగ్ లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా కానీ కూల్చివేతలను సహిస్తూ చూస్తూ ఊరుకోలేదు హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది అవి అక్రమ నిర్మాణాలు లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఈ ముచ్చట ఈ కూల్చివేతలు ఇంతటితోని మీరు ఆపకపోతే హైడ్రా కమిషన్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది హైడ్రా కమిషనర్ మీద మేము ఏ రకంగా ముందడికి పోతామో ఆ రకంగా ముందడికి పోవాల్సిన అవసరం ఉన్నది మీరు వింటానేమో వినుండ్రి లేకపోతే నేను ఎట్లా చేయాలనో అట్లా చేస్తా అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది మొట్టికాయలేసింది పేదల ఇండ్లల్లా ఇలా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో తిరుపతి రెడ్డి ఇల్లున్నది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు నెల రోజులు స్టే తెచ్చుకొని నెల రోజుల తర్వాత అది బఫర్ జోన్ కాదు ఆ ఎఫ్టీఎల్ కాదు అని చెప్పేసి చెప్పినా కదా తిమ్మిని బమ్మి చేయొచ్చు బమ్మిని తిమ్మి చేయొచ్చు చెరువే మమ్మల్ని ఆక్రమించింది చెరువును మేము ఆక్రమించలేదని చెప్పేసి కాయిదాలు సృష్టించవచ్చు అని చెప్పేసి అదే జరిగింది ఇలా పేదోళ్ళ ఇండ్ల మీదకి పోతున్న బుల్డోజర్ పెద్దోళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతలేదు నోటీసుల దగ్గరని ఎందుకు ఆగిపోతుంది ఇలా తిరుపతి రెడ్డికి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చి 4-5 నెలల పొద్దవుతుంది కానీ వాళ్ళ ఇల్లును ఇదివరకు టచ్ చేయలేదు ఈ బుల్డోజర్లు కానీ పేదోళ్లకు నోటీసులు ఇచ్చిన 24 గంటలలోనే ఈ ఇల్లు ఎందుకు కూలిపోయిందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం మిర్రర్ టీవీ తరపున మొత్తం మీద ఇగో ఇవి ఆఖరి కడుపులపైకి బుల్డోజర్ నిన్న చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది హైడ్రా మారవా 24 గంటల గడువు మాత్రమే ఎట్లిస్తారు బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి ఇవ్వరా వివరణ ఇచ్చేందుకు గడువు ఇయ్యాల్సిందే గతంలో హెచ్చరించిన వైఖరిలో మార్పు రాలే ఇలాగైతే కమిషనర్ను మళ్ళీ కోర్టుకు పిలిపిస్తాం కాజాగూడ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం హైడ్రా కమిషనర్ ఒక సిన్సియర్ ఆఫీసర్ రంగనాథు నీళ్లు నవిలిండ్రు మొన్న హైకోర్టు పిలిపించి అడుగుతా ఉంటే నీళ్లు నవిలిండ్రు మళ్ళా పిలిపిస్తామని చెప్పేసి జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం చెప్పింది మొత్తం మీద మారవా ఎందుకు ఈ విధానంతో ముందడుగు పోతున్నావు ఇక మారవా అని చెప్పేసి కాజాగూడ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విధానంతోనే ముంగడికి పోతే సహించేది లేదు ఊరుకునేది లేదు మళ్ళా కోర్టుకు విలువాల్సిన అవసరం ఏర్పడుతుంది 24 గంటలలోనే మాత్రమే గడువు ఎట్లిస్తారు ఆ గడువులో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం కథ వాళ్ళకు ఇంకా ఏంది ఇలా ముచ్చట చెప్పాలనంటే ప్రత్యామ్నాయం ఏం కల్పించిండ్రు ఎటువంటి ప్రత్యామ్నాయం కల్పించక ముందే ఇల్లు కూలగొట్టుకుంటూ పోయిండ్రు కదా ఏం ప్రత్యామ్నాయం కల్పించిండ్రు పాపం ఇయ్యాల చాలా బాధ అనిపించింది ఆ ఇద్దరు పిల్లలు అమ్మా అన్నం పెట్టు అని చెప్పేసి కూల్చివేసిన శిథిలాల మధ్య అమ్మా అన్నం పెట్టు అని అడిగితే చాలా బాధ అనిపించింది మొత్తం మీద మీ విధానం మార్చుకోరా ఎట్లా పోతారు మీరు ముంగటికి పేదలను ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు 24 గంటల టైం ఇట్టి ఎట్లా కూలిస్తారు 24 గంటలు మాత్రమే టైం ఎట్లిస్తారు అని చెప్పేసి ఇగో గూడుగోల్పై బావురుమంటున్న బాధితురాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చిన్నపిల్లలున్నా కనికరించడం లేదు సామాన్లు తీసుకొని షెడ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరినాం మాకు చిన్నపిల్లలు ఉన్నారని ఎంత బతిలాడినా అధికారులు కనికరించలే బుల్డోజర్లతో ఒక్కసారిగా కూలగొట్టిండ్రు పోలీసుల బందోబస్తుతో మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసి మా గోడు వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయిండ్రు చిన్నపిల్లలతో ఇప్పుడు రోడ్డున పడ్డం ఆకలితో ఉన్న పిల్లలకు అన్నం పెట్టే సమయం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిజంగా చాలా బాధ అనిపించింది ఎంత బాధ అంటే అంత బాధ ఆ కూలిన వాటి మధ్యలో నిలబడి అమ్మ ఆకలి అవుతుందని చెప్పేసి ఇట్లా వాళ్ళు పాపం అడుగుతా ఉంటే గుండె తరక్కపోయిందోళ్ళ ఆ కన్న తల్లి ఎంత బాధపడి ఉంటుంది కన్న తల్లి ఒక్కతే కాదు యావత్తు తెలంగాణ సమాజం ఇలా బాధపడ్డది ఆ దృశ్యాలు చూసి హైడ్రా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు హైడ్రా వల్ల గూడు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది హైడ్రా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు నిజంగా చాలా బాధాకరం